తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నల్గొండ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నట్లు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతుంది అనేది తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలను బట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నల్గొండ, హైదరాబాద్లలో 2 చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా వరంగల్ జిల్లా పర్వతగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోను, ఖమ్మంలో ఒకచోట ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలిపారు. నల్గొండలోని వీటి కాలనీలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. రేవంత్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఒక గెస్ట్ హౌస్ తీసుకుని రేవంత్ తో పాటుగా ఆయన సన్నిహితులపై నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగా భారీ సెటిల్మెంట్లు కూడా చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావును విచారిస్తున్న క్రమంలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. 2015లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వెనుక ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ వ్యూహం ఉన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా 2022లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగినట్టు సమాచారం. అయితే 2018 తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపులు తీసుకున్న తరుణంలో ప్రణీత్ రావు, తిరుపతన్న, వేణుగోపాలరావు తదితరులను ఎస్ఐబిలోకి తీసుకున్న తర్వాత భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ను మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్లినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆదేశాల నుండి కావలసిన ఉపకరణాలను తెప్పించి సూట్ కేసులో ఇమిడిపోయే విధంగా ట్యాపింగ్ పరికరాన్ని ఉపయోగించేవారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని ఒక వాహనంలో పెట్టుకుని ఎవరైతే టార్గెట్ చేశారో వారి ఇంటికి సమీపంలో వెళ్లి అక్కడ 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను తెలుసుకునేవారని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబీకులతో పాటు ఆయన ప్రధాన అనుచరులు, సన్నిహితులతో జరిగిన ఫోన్ సంభాషణను తెలుసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ ఎస్ఐబి ఆఫీస్ తో పాటు జూబ్లీ హిల్స్ లోనూ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ సెంటర్ల ద్వారా రాజకీయ నాయకులను, బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపార వర్గాలను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు, పొలిటీషియన్స్ కు సంబంధించి అనేక రాజకీయ రహస్యాలను తెలుసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సెంటర్ల ద్వారా డీసీపీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు సెటిల్మెంట్లు చేస్తారని, బెదిరింపులకు పాల్పడ్డారని, కొందరైతే మహిళలపై లైంగిక వేధింపులకు దిగారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే ఇదంతా నేతల కనుసన్నల్లోనే పోలీసులు అందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ పోలీసుల అదుపులో 4 కానిస్టేబుల్స్ ఉండగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు నేతలకు పోలీసులకు నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముందు దర్యాప్తులో ఎన్ని చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో బయటపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తును బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు సమాచారం.